తీయగా చల్లగా. ముందుగా ఆహ్వానించండి మీ చప్పట్లతోటి అక్షయ సాయిని. అక్షయ సాయి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం సత్యం గారు, గానం జానకమ్మ. రామచిలుక సినిమా నుంచి మామయ్య వస్తాడంట. లాలి లాలి లాలో లాలి లాలి లాలో నా మావయ్య వస్తాడంట. మావయ్య వస్తాడంట, మనసిచ్చి పోతాడంట. మావయ్య వస్తాడంట, మనసిచ్చి పోతాడంట. మరదల్ని మెచ్చి మరుమల్లె గుచ్చి ముద్దిచ్చి పోతాడంట. ఆ ముద్దర్లు పోయేదెట్ట. పాటేసుకుంటాడంట, అడ్డి బయటేసుకుంటానంట. మావయ్య వస్తాడంట, మనసిచ్చి పోతాడంట. కల్లోకి వచ్చి కన్ను కొట్టాడే, కన్నే గుండెల్లో చిచ్చు పెట్టాడే. కల్లోకి వచ్చి కన్ను కొట్టాడే, కన్నే గుండెల్లో చిచ్చు పెట్టాడే. గుండెల్లో వాడు ఎండల్లో కాసే, కన్నుల్లో నేడు ఎన్నెల్లు కురిసే. పన్నెల్లు తడిసే, మేనెల్ల మెరిసే. పరువాలే పందిళ్ళంట, కవ్వించే కౌగిళ్ళంట. మురిసింది ఒళ్ళు ఆ మూడు ముళ్ళు, ఎన్నాళ్ళకేస్తాడంట, ఇంకెన్నాళ్ళకొస్తాడంట. మావయ్య వస్తాడంట, మనసిచ్చి పోతాడంట. కళ్యాణ వేళ సన్నాయి మోగా, కన్నే అందాలే కట్టాలు కాగా. కళ్యాణ వేళ సన్నాయి మోగా, కన్నే అందాలే కట్టాలు కాగా. మనసిచ్చినోడు మనువాడగానే గోరింక నీడ. ఈ చిలకమ్మ పాడే, చిలకమ్మ పాడే, చిలకమ్మ పాడే. ఇంటల్లుడవుతాడంట, ఇంక నా ఇల్లు వాడేనంట. ఇంటల్లుడవుతాడంట, ఇంక నా ఇల్లు వాడేనంట. మదిలోని వాడు గదిలోకి వస్తే కన్నీరు రావాలంట, అదే పన్నీరైపోవాలంట. కన్నీరు రావాలంట, అదే పన్నీరైపోవాలంట. అక్షయ, చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు మ్యామ్. నాకు లేచి డాన్స్ చేసేయాలనిపించింది.
అంత బాగా పాడావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ పాటను గురించి నేను వివరాలు చెప్తూ మ్యూజిక్ సత్యం గారిని చెప్పాను. సుందరలాల్ మెహతా గారు నిర్మించిన సినిమా ఇది తమిళంలో తీయబడి అత్యద్భుతమైన విజయం సాధించినటువంటి సినిమా. అన్నకిళి అంటే హంస, అది అన్నకిళి అంటారు వాళ్ళు, అన్నం అంటే హంస. ఈ పాట ఇంకొక పాట కూడాను ఇళయరాజా గారు చేసిన పాటలనే పెట్టారు ఈ సినిమాలో. అందుకని ఇది మనం సత్యం గారు అనడానికి లేదు. సినిమాలో టైటిల్ కార్డ్స్లో సత్యం గారి సంగీతం ఉంటుంది, కానీ ఈ పాట టోటల్గా ఇళయరాజా గారు చేసింది. ఆయన కంపోజ్ సినిమా కోసం చేసిన మొట్టమొదటి పాట ఇది. న్యాయంగా అయితే ఆయన సినిమా కోసం కంపోజ్ చేసిన పాట మేము ఒకటి రికార్డ్ చేసి ఈ సినిమా ఆగిపోయింది, రాలా. అంతకు మునుపు ఇంకొక సినిమాకు వేరే పాట చేసి పాడబోతూ ఉండగా ప్రొడ్యూసర్ ఎవరో ఇంట్లో చనిపోయారని చెప్పి ఆ సినిమా ఆగిపోయింది. ఆయనకు చాలా నిరాసక్తత వచ్చిందనమాట. జీవితంలో నేను సంగీత దర్శకుని అవుతానా కాదా అనే ఒక మీమాంసలో పడిపోయాడు, చాలా నిస్పృహకు లోనైపోయాడు. ఈ పాట రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా గొప్ప సీనియర్ మ్యాన్ అయినటువంటి గోవర్ధన్ గారు అసిస్టెంట్గా పనిచేశారు, కండక్ట్ చేయడానికి వచ్చారు. ఆయన 1 2 3 4 అనగానే పవర్ పోయింది. జనరేటర్ లేదా స్టూడియోలో. ఇళయరాజా సంగతి చూడాలన్నమాట. నాకు మూడోసారి కూడా ఇంకా జీవితంలో సంగీత దర్శకుడు అవుతానో లేదో అని అనుకున్నాడు. దీనికి ముందర ఆయన నా వాద్య బృందంలో హార్మోనిస్ట్గా పనిచేస్తున్నప్పుడు పొల్లాచి అని ఒక ఊరిలో మా కచేరీ ఉంది. పక్క రోజున ఆయనకి 7th గ్రేడ్ మ్యూజిక్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంది గిటార్కి. ఆయన ఏమన్నాడంటే, నేను రాలేనయ్యా, నాకు పరీక్ష ఉంది పక్క రోజు పొద్దున్నే. అంటే నేనేమన్నానంటే, మనం వెళ్తున్న రోజున ట్రైన్లో వెళ్ళిపోదాం, నా కారు నేను రమ్మంటాను, రాత్రి కచేరీ కాగానే మనం కారులో తిరిగి వచ్చేద్దాం అని చెప్పాను. సరే అని ఒప్పుకొని వచ్చారు ఆయన. కచేరీ అయ్యాక రాత్రి బయలుదేరుతూ రాయవేలూరు దగ్గరికి వచ్చేసరికి రాత్రంతా నేను డ్రైవ్ చేశాను. వేలూరులో కాఫీ తాగాక మా డ్రైవర్కి ఇచ్చి రాత్రి నిద్రపోమ్మని అతన్ని, ఎందుకంటే అదే రోజు సాయంత్రం మెడ్రాస్లో మా కచేరీ ఉంది. ఆ వేలూరు ఊరు దాటి బయటకు వస్తుంటే ఒక కుర్రాన్ని సేవ్ చేయపోయి ఎలక్ట్రిక్ పోల్ని కొట్టి కారు ఒక ఎండిపోయిన చెరువు ఉంటే తలకిందులుగా పడిపోయింది. అందులో ఆ కారును చూస్తే ఎవరైనా బతికారని అనుకోరనమాట. ఆ కారు నాది. ఎక్కడిది అంటే, నేను చంద్రమోహన్ గారి దగ్గర సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాను, అంబాసిడర్ కారు. ఆ రోజు సాయంత్రం కచేరీ అయిన తర్వాత ఇళయరాజా ఒక మాట అన్నాడు, ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తెలియదు బాలు, దీని తర్వాత మన భవిష్యత్తు ఉజ్వలంగానే ఉండాలి, లేదంటే ఎక్కడికి ఇంకా అధపాతాళానికైనా వెళ్ళిపోవాలని. ఆ తర్వాతనే ఆయనకి సినిమా వచ్చింది. ఈ సినిమా చేసిన తర్వాత ఇంతవరకు తిరిగి చూడలేదు అతను. ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి పంజు అరుణాచలం అని, కన్నదాసన్ అనేటటువంటి ఒక మహాకవి అన్న కొడుకు. ఆయన దీనికి ఆల్మోస్ట్ నిర్మాత. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి అవకాశం సంపాదించుకున్నాడు. నువ్వు ఫస్ట్ క్లాస్గా పాడావు. ఒక లాస్ట్ పల్లవిలో ఆవిడ ఒక చిన్న గమకం ఉంటుంది, అది నువ్వు ట్రై చేసావు. అది పర్టికులర్గా ఆయన అడిగింది, ఇంటల్లుడవుతాడంట. అది ఒక్కచోట మాత్రం ఆ గమకం కావాలని పాడించుకున్నాడు అతను. జానకి గారు కూడా తెలుగులో కూడా అలాగే పాడుంటారు. అది నువ్వు క్యాచ్ చేసావు, బట్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. మిగతా పాట అంతా ఫస్ట్ క్లాస్. నాకు పారస్ మణి అనగానే గుర్తుకొచ్చేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముందు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. వాళ్ళ ఫస్ట్ సినిమా అది. చాలా గొప్ప సంగీత దర్శకులు. ఆ తర్వాత దోస్తీ చేసిన తర్వాత వాళ్ళకి అవార్డులు రివార్డులు వచ్చాయి. ఆ సినిమాలో ఎంత గొప్ప పాటో, ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే. ఈవిడ మీద మహిపాల్ మీద పిక్చరైజ్ చేయబడిన పాట. ఈవిడ రాజ్కుమారి, ఆయన చాలా బీదవాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్య లవ్. ఎంత గొప్ప పాటో రఫీ గారు పాడిన పాట. ఇంకా అందులో పారస్మలు హస్తహూనురానీ చెహరా కాలి జుల్ఫే లహరా తెరి జవానీ హూ తౌబా తౌబా రే దిల్రుబా ఓ దిల్రుబా, దిల్రుబా ఓ దిల్రుబా. ఆవిడ సమక్షంలో ఈ పాటను ఇంత బాగా పాడి చక్కగా పాడావమ్మా. ఆవిడ ఆశీస్సులు పొందావు. చాలా సంతోషం తల్లి. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.